అందుకే చూసింది. వచ్చానండి. ఇంకెవరు రాలేదు కదా, మీరు ఒక్కరే వచ్చారు. ఒక్కనే వచ్చానండి. అది ఇందాక చెప్తారా? నుంచి నాకు రాలేదండి. ఆ, చెప్పండి, వింటున్నాను. వింటున్నానండి. వాళ్ళ డేటు టైము చెప్పి నెల ఆ, డేటును ఆ, ఇవాళ ద ఓన్లీ రివల్యూషన్ అనే పుస్తకంలో యూరోప్ ఆ, 19, యూరోప్ లో 19th టాక్ కృష్ణమూర్తి గారు రాసింది. ఆ. అంటే డేట్ చెప్పమంటారు ఆ, మేడం? అదే 27/6/2026 అండి ఉమ్. తేదీ. ఆ, వారమేమో శనివారం అండి ఈరోజు. పుస్తకం ఓన్లీ రివల్యూషన్ బై కృష్ణమూర్తి. చెప్పండి. ఓన్లీ రెవల్యూషన్. ఓన్లీ రెవల్యూషన్ బై కృష్ణమూర్తి గారు. అవును. యూరోప్ ఆ, 19 యూరోప్ 90. అంటే యూరోప్ లో ఇచ్చిన 19వ టాక్ అన్నమాట. మనం మొదలెడితే వాళ్ళు వస్తారు ఒక్కొక్కరు. మొదలు పెట్టండి. ఆ, ఉమ్, ఆ చిన్న టౌన్ లోంచి మీరు నడుస్తూ ఉంటే ఒక ఆ, వీధిలో ఎన్నో షాప్స్ ఉన్నాయి. ఆ, అక్కడ రొట్టెలు చేసే బేకర్ ఉన్నాడు, కెమెరా షాప్ ఉంది, బుక్ షాప్ ఉంది, ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కిందని పాస్ట్ గా అంటే సిఓయు, అంటే ఆ బ్రిడ్జ్ కిందని ట్రైన్ అండి. ఉమ్, అవన్నీ ఉన్నాయన్నమాట. అదే. ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉందిట దాని మీద. ఆ, అక్కడ సామిల్ ఉంది. అంటే వుడ్ని, అంటే వుడ్ అంటే కర్రల్ని కోసే మిల్లు. ఆ, ఆ తర్వాత అడవిలోకి ప్రవేశిస్తాం. అక్కడ సెలయేరు ఉంది. లుకింగ్ ఎట్ ఆల్ ద థింగ్స్, ఇవన్నీ చూస్తూ మీరు ముందుకెళ్తే మీ కళ్ళు అన్నవి, మీ ఇంద్రియాలు చాలా అవేర్నెస్ తో ఉంటాయి. కానీ ఒక్క సింగిల్ ఆలోచన కూడా మీలో లేకుండా ఉంటే ఇవన్నీ మీలో అప్పుడు మీరు తెలుసుకుంటారు ఏంటంటే, సెపరేషన్ లేకుండా నేను ఎవరికంటే భిన్నంగా లేనన్న భావం తెలుస్తుంది. ఒక మైల్ దూరం పాటు ఆ సెలయేరు పక్క నుంచి వెళ్తే, మైలు లేదా 2 మైళ్ళు ఒక్క ఆలోచన అన్నది లేకుండా ఆ ప్రవహిస్తున్న నీరుని చూస్తూ, దాని సౌండ్ని వింటూ, దాని కలర్ని చూస్తూ, గ్రే గ్రీన్ కలర్ లో ఉన్న ఆ పర్వతాలు, ఆ సెలయేర్లు, ఆ చెట్లు, నీలమంగా ఉన్న ఆకాశం, అక్కడ ఉన్నటువంటి కొమ్మలు, ఆకుపచ్చటి ఆకులు, మళ్ళీ ఒక్క ఆలోచన లేకుండా, ఒక్క పదం లేకుండా, అప్పుడు మీకేంటంటే స్పేస్ అనేది మీకును, అంటే మీరును ఆ ఆకు ఒకటే అనే స్థితి వస్తుంది. మీరు ఈ విధంగా పచ్చిక బయలులోంచి వాటికి ఉన్నటువంటి వేల కొలది పుష్పాలు, ప్రతి రంగుతోటి మనం ఊహించిన అన్ని రంగులు అక్కడ ఉన్నాయి. బ్రైట్ రెడ్, ప్రకాశవంతమైన ఎర్రటి, పసుపచ్చటి, పర్పుల్ కలర్స్ పుష్పాలు. అక్కడ ఆకుపచ్చటి గడ్డి, అదంతా కడగబడినట్టు క్లీన్ గా ఉంది. రాత్రి వానలో కడగబడింది. మళ్ళీ ఒక్క ఆలోచన యొక్క కదలిక లేకుండా, అప్పుడు మీకేం తెలుస్తుందంటే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ ఆకాశం, నీలాకాశం చూస్తూ ఉన్నతంగా ఉన్న ఆ బాగా ఉన్న ఆ మేఘాలు, ఆకుపచ్చటి కొండలు, అక్కడ అవన్నీ కూడా ఆకాశం కిందని బాగా దట్టంగా ఉన్న గడ్డి, వాడిపోతున్న పుష్పాలు,
నిన్నటి ఆలోచన, నిన్నటి పదం అన్నది లేకుండా చూడగలిగితే, ఎప్పుడైతే మనసు సంపూర్ణంగా ప్రశాంతంగా అయిపోతుందో, సైలెంట్ గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఆలోచనతోటి, ఎప్పుడైతే చూసేవాడన్నవాడు కంప్లీట్ గా ఆబ్సెంట్ అయిపోతాడో, అక్కడ ఏకత్వం ఉంటాడు. అంటే మీరు ఆ పుష్పాలతో కలిసిపోయారని కాదు, లేకపోతే ఆ మేఘంతో గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొండలు, ఒక ఫీలింగ్ అక్కడ సంపూర్ణమైన అస్తిత్వం లేని ఫీలింగ్, ఏ విభజన లేనిది, మీకు ఇంకొకరికి అనేది, అంటే ఆ ఫీలింగ్ అన్నది కంప్లీట్ నాన్ బీయింగ్, మీ అస్తిత్వం లేదు. ఆ అస్తిత్వంలో మీరు ఇంకొకరు అన్న డివిజన్ లేని స్థితి ఉంటుంది. అక్కడ ఒక స్త్రీ మార్కెట్లోంచి కొనబడినటువంటి వస్తువులన్నీ పట్టుకుని వస్తున్నారు. ఏషియన్ డాగ్ అన్నది చాలా నల్లగా పెద్దగా, ఆ చిన్నపిల్లలేమో ఆ బాల్తో ఆడుకుంటున్నారు. ఇవన్నీ మీరు ఒక పదం అన్నది లేకుండా చూస్తే, ఒక కొలత అన్నది లేకుండా చూస్తే, ఏ సంబంధము లేకపోతే, మీకు ఆ నీకును మరొకరికిను దెబ్బలాట అన్నది ఆగిపోతుంది. ఈ దేశం ఒక పదం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, మనస్సు యొక్క విశాలత్వం, అంతులే బౌండరీస్, హద్దులు లేని మనస్సు యొక్క విశాలత్వం, అక్కడ హద్దులే లేవు. నేను నేను కానిది అంటూ అక్కడ లేవు. ఇది ఊహాన్ని మీరు ఆలోచించకండి, లేకపోతే ఊహాత్మకమైనటువంటి కదలిక అని అనుకోకండి, లేకపోతే మీకు వచ్చినటువంటి మీరు కోరినటువంటి అనుభూతి అని అనుకోకండి. అది కాదు. ఇది ఆ పుష్పం మీద ఉన్నటువంటి భ్రమరం ఎంత సత్యమో అదంత సత్యం. ఆ చిన్నపిల్ల ఆ బైసికిల్ మీద, అంటే సైకిల్ మీద, ఆ మనిషి నిచ్చెన ఎక్కుతున్నాడు ఆ ఇల్లుని పెయింట్ చేయడానికి. మనస్సు యొక్క సంఘర్షణ అంతా కూడా సెపరేషన్ తెచ్చిపెడుతుంది. అబ్జర్వర్ అనేవాడు లేని విధంగాను మీరు చూడండి. ఒక పదం అన్నది లేకుండా, నిన్నటి కొలతలు లేకుండా చూడండి. అది ప్రేమతో ఉన్న ద లుక్ ఆఫ్ లవ్, ప్రేమతో ఉన్న చూడడం అనేది ఆలోచనతో ఉన్న చూడడానికి భిన్నమైంది. ఒకటేమో థాట్ వెళ్ళలేని డైరెక్షన్కి తీసుకెళ్తుంది, మరొకటి ఏమో నీ సెపరేషన్కి తీసుకెళ్తుంది, సంఘర్షణకి, దుఃఖానికి. అంటే థాట్తో ఉన్న చూపు ఎప్పుడు కూడా సంఘర్షణ, దుఃఖము, సెపరేషను. ఈ దుఃఖంలోంచి మరో దుఃఖానికి మీరు వెళ్ళలేకపోతున్నారు. ఆ రెండింటి మధ్య దూరం అన్నది ఆలోచనే తయారు చేస్తుంది. ఆలోచన మరొక దాన్ని రీచ్ అవ్వలేదు, అంటే ఆలోచన రహితమైన దానికి ఆలోచన రీచ్ అవ్వలేదు. ప్రేమతో ఉంటుంది అక్కడ. మీరు ఆ చిన్నగా ఉన్న ఫార్మ్ హౌస్ దగ్గరికి నడుస్తూ ఉంటే, ఆ పచ్చిక బయళ్ళు, రైల్వే లైను, నిన్న అన్నది అంతమైపోయినట్టు అనిపిస్తుంది. ఆలోచన అంతమైనప్పుడే జీవితం మొదలవుతుంది. ఆవిడ అడిగారు, నేను ఎందుకంత నిజాయితీగా ఉండలేకపోతున్నాను? సహజంగా నేను నిజాయితీ లేకుండా ఉంటాను. నేను అలా ఉండాలని అనుకోవట్లేదు, కానీ అలాంటి ప్రవర్తన నాలోంచి వస్తుంది. నేనేమి అనకూడదు అలాంటివన్నీ మాట్లాడతాను. నేను పొలైట్గా ఉన్న మాటలు మాట్లాడటం లేదు అబౌట్ ఏమీ లేని విషయంలో. అప్పుడు మనుషులకి తెలుస్తుంది ఏంటంటే మాట్లాడాలి కదా అని నేను మాట్లాడుతున్నాను. నేను సీరియస్గా ఉన్నప్పుడు కూడా
నేనేదో చెప్తూ ఉంటాను, ఏదో చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా నిజాయితీ లేనివే. అది నేను నోటీస్ చేశాను నా హస్బెండ్తో కూడా. ఆయన ఏమంటారంటే, ఒకటి చెప్తున్నావు అంటే ఆయన ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు, సంపూర్ణంగా వేరేగా. ఆయన ఎప్పుడు వాగ్దానం చేస్తారు, ఆయన అలా చెప్పినప్పుడు దానికి ఏమి ఆయనకి అంటే అర్థంతో కాదు. అది మీరు ఆయనకి చూపిస్తే ఆయనకు కోపం వస్తుంది, ఒక్కొక్కప్పుడు చాలా కోపం వస్తుంది, విసుక్కుంటారు. మా ఇద్దరికీ తెలుసు మేము ఎన్నో విషయాలలో నిజాయితీగా లేము. అంటే ఇద్దరం కూడా ఆ నిజాయితీగా లేవని మాకు తెలుసు. ఆ ముందు రోజు ఒక వాగ్దానం చేశారు ఎవరితోటో. ఆయన అంటే ఆయనకి గౌరవం. ఆ వ్యక్తి హస్బెండ్ని నమ్మేసి వెళ్ళిపోయాడు. కానీ మన భర్త తన వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఆయన ట్రై చేస్తున్నాడు తను రైటే అలా వాగ్దానం నిలబెట్టుకోవడంలో అని. ఆ రెండో వ్యక్తి తప్పని. మేము మాతో పాటు ఆడే ఈ గేమ్ ఇతరులతోటి, ఇది మాకు సోషల్ స్ట్రక్చర్లో ఒక భాగం అయిపోయింది మా సంబంధ బాంధవ్యాల్లో. ఒక్కొక్కప్పుడు అది ఎలాంటి దానికి రీచ్ అవుతుందంటే చాలా అగ్లీగా, లోతుగా డిస్టర్బ్ చేసేటట్టుగా ఉంటుంది. నేను ఆ స్థితికి వచ్చాను. నేను బాగా ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతున్నాను, నా హస్బెండ్ తోటే కాదు, నా నా విషయంలో కూడా. అంతేకాకుండా ఎవరైతే చెప్పేదొకటి చేసేదొకటి వాళ్ళందరి విషయంలో కూడా ఆలోచించేది ఒకటి. రాజకీయవేత్తలు వాగ్దానాలు చేస్తారు, వాళ్ళ వాగ్దానాలు ఏమిటో అందరికీ తెలుసు. ఆయన భూమి మీద స్వర్గాన్ని తెస్తారేంటండి, మీ అందరికీ తెలుసు ఆయన తెచ్చేది నరకమే అని. ఆయన అప్పుడు ఏమంటాడు, తన చేతుల్లో లేని ఫ్యాక్టరీస్ మీద ఆయన నిందిస్తాడు, ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటూ. అసలు మనిషి ఎందుకు అంత మౌలికంగా నిజాయితీ లేకుండా ఉంటాడు? ఇంగ్లీష్లో డిసానెస్ట్. అలా ఉండాల్సి ఎందుకు ఉంటున్నాడు? ఆనెస్టీ అంటే అర్థం ఏమిటి? అసలు ఆనెస్టీ అన్నది ఉందా? అంటే అంతర్గతమైన దృష్టి, క్లియర్గా చూడడం, ఉన్న వాటిని ఉన్నట్టుగా. ఒక ప్రిన్సిపల్ ఉంటే, ఒక ఆదర్శం కానీ ఫార్ములా కానీ, ఒకవేళ మనిషికి కన్ఫ్యూజన్ ఉంటే ఆయన డైరెక్ట్గా ఉండగలడా? అసలు ఏది సౌందర్యం అనేది బాగా తెలిసిన తర్వాత, స్టాండర్డ్ ఇదే బ్యూటీకి అని తెలిసిన వాళ్ళకి సౌందర్యం అన్నది ఎక్కడ ఉంటుంది? అంటే ఇదే సౌందర్యం అని గట్టిగా మనం పెట్టుకున్నప్పుడు సౌందర్యం అన్నది ఎక్కడెక్కడుంది? ఈ రకమైన డివిజన్ అన్నది వాట్ ఈజ్ అనే యథార్థానికి, ఏం జరగాలి, వాట్ షుడ్ బి అన్నది, అలాంటి దగ్గర నిజాయితీ ఉంటుందా? లేకపోతే రెస్పెక్టబుల్ గా అంటే గౌరవప్రదమైన నిజాయితీ లేనితనం ఉంటుంది? అది గౌరవిస్తుంది. మనం అందరం కూడా ఈ రెండింటి మధ్యనే పెంచబడ్డాం. అసలు యాక్చువల్గా ఏముంది, అక్కడ ఏం ఉండాలి, ఇటువంటి అవి అంటే విరామాల్లో టైమ్ అండ్ స్పేస్ అనే విరామం,
అదే మన ఎడ్యుకేషను, అదే మన నైతికత, అదే మన సంఘర్షణ. మనం విచలితమైన ఒక చూపుని ఒకదాని మీద ఇంకొక దాని మీద, అంటే ఒకటి ఎక్కువగా ఉందని ఒకటి తక్కువగా ఉందని ఇలా చూస్తాం. ఒక భయంతో ఉన్న చూపు, ఆశతో ఉన్నది. ఈ స్థితిలో అక్కడ నిజాయితీ గాని సిన్సియారిటీ గాని ఉన్నాయా? దాన్నే సొసైటీ విద్య అని ఎడ్యుకేషన్ అంటుంది. మనం ఎప్పుడైతే మనం డిసానెస్ట్ అని అంటున్నామో అక్కడ ఒక పోలిక ఉంటుంది మనం చెప్పిన దానికి ఉన్న యథార్థానికి. ఒక వ్యక్తి అక్కడ అర్ధరహితంగా ఏదో చెప్తాడు, బహుశా ఆయన భయంగా ఉన్నాడు గనక మరొక వ్యక్తికి కొంచెం భరోసా ఇవ్వడానికి భయంగా సిగ్గుగా ఏదో ఒకటి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అందుకని నర్వస్ ఎప్రిహెన్షన్, అంటే భయం అన్నది, ఆ భయము ఇదంతా కూడా మనని డిసానెస్ట్ గా చేస్తుంది. మనం జయాన్ని కోరుతూ ఉంటే మనం కొంత డిసానెస్ట్ గా ఉంటాం, ఇంకొకరితో ఇంకోలా ఉంటాం, కన్నింగ్ గా ఉంటాం, మోసపూరితంగా ఉంటాం మనం ఏదో పొందాలని. లేకపోతే వ్యక్తి పొజిషన్ యొక్క అథారిటీ దాంతో తన్ని తాను రక్షించుకుంటాడు. అందుకని అన్ని నిగ్రహాలు అన్ని రక్షణలు ఒక రకమైన నిజాయితీ లేని స్థితే. ఆనెస్ట్ గా ఉండడం అంటే భ్రాంతులు లేకుండా ఉండాలి. తన కోసం భ్రాంతి అనేది ఒక్క విత్తనం అంటే చిన్నది కూడా ఉండకూడదు. ఆ భ్రాంతే కోరిక, సంతోషం కూడా. అంటే మీరేమంటున్నారు? డిజైర్ అన్న దాంట్లో కోరిక అన్నది భ్రాంతిని తెస్తుందనా? నాకు మంచి ఇల్లు కావాలనుకుంటున్నాను, అందులో ఏమి భ్రాంతి లేదే. నా హస్బెండ్కి మంచి పొజిషన్ రావాలనుకుంటున్నాను, అందులో కూడా ఏమీ భ్రాంతి లేదు కదా. కోరికలో ఇప్పుడు బెటర్ కావాలని, పెద్దది కావాలని, ఎక్కువ కావాలని ఉంటుంది. కోరికలో కొలత, పోలిక, భ్రాంతి యొక్క మూలం ఇల్యూషన్. అంటే ఇదంతా కూడా పోలికే. మంచి అన్నది ఇంకా ఎక్కువ మంచికి వెళ్ళదు. మన జీవితం అంతా బెటర్ ఏదో పొందాలని మనం అన్వేషణలో ఉంటాం. బెటర్ బాత్రూమ్ కానీ, బెటర్ పొజిషన్ కానీ, బెటర్ భగవంతుడు కానీ. అసంతృప్తి అనేది యథార్థం అనే దాంతో మార్పుని తెస్తుంది. అది అసలైన దాని కొనసాగింపే. అభివృద్ధి చెందడం మార్పు కాదు. ఈ నిరంతరాయమైనటువంటి అభివృద్ధి మన లోపల సాంఘిక నైతికత్వంలో అదే అనైతికతను తెస్తుంది, అంటే నిజాయితీ లేని స్థితిని తెస్తుంది. అసలు నేను మిమ్మల్ని ఫాలో అయ్యేనా అన్నది నాకు తెలియట్లేదు, అలాగే నేను ఫాలో అవ్వాలనుకుంటున్నానా అన్నది కూడా నాకు తెలియట్లేదు అంటున్నారు. ఆవిడ ఒక చిరునవ్వుతో అన్నారు, మీరు చెప్పేది మాటల్లో నాకు అర్థమైంది, కానీ మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంకొంచెం భయంకరంగా ఉంది. మీరు చెప్పినట్లుగా మేము జీవిస్తే నా హస్బెండ్కి తన జాబ్ పోతుంది, ఆ బిజినెస్ జగత్తులో ఎంతో డిసానెస్టీ ఉంది, మన పిల్లలు కూడా పోటీ చేయడానికి తగ్గట్టుగా పెంచబడుతున్నారు, యుద్ధం చేయడానికి తగ్గట్టుగా. నేను ఈ విషయాన్ని ఎప్పుడైతే గ్రహించానో మీరు చెప్పిన దాంట్లో, మనం అందరం కూడా
పిల్లల్ని డిసానెస్ట్ గా తయారు చేస్తుంది, దానికే ట్రైనింగ్ ఇస్తున్నాం. సూక్ష్మతరమైన రకరకాల మార్గాలలో. అందుకే నాకు భయం వేస్తోంది వాళ్ళ కోసం. వాళ్ళు ఏ విధంగా ఈ జగత్తును ఫేస్ చేస్తారు. ఎంతో డిసానెస్టీతో బ్రూటల్ గా ఉన్నదాన్ని వాళ్ళకు కూడా డిసానెస్టీ బ్రూటాలిటీ లేకపోతే ఆ పిల్లలు ఏ విధంగా ఈ డిసానెస్టీ బ్రూటాలిటీతో ఉన్న జగత్తును ఫేస్ చేయగలరు? నాకు తెలుసు, నేను చాలా భయంకర విషయాలు చెప్తున్నాను, కానీ అవన్నీ ఉన్నాయి. నేను ప్రార్థిస్తున్నాను నేను ఎంత డిసానెస్ట్ గా ఉన్నానో చూడమని. ఒక ప్రిన్సిపల్ లేకుండా, ఒక ఆదర్శం లేకుండా జీవించడం అన్నది ప్రతి క్షణం ఉన్న యథార్థాన్ని ఫేస్ చేయడం, యాక్చువల్ గా ఫేసింగ్ చేయడం అన్నదే యథార్థం. దాన్ని సంపూర్ణంగా చూడాలి. పదాలతో, గత గతలో ఉన్నటువంటి బంధాలతో కాదు, జ్ఞాపకాలతోటి కాదు, డైరెక్ట్ గా దాంతో టచ్ ఉండాలి. అదే ఆనెస్టీ. మీకు తెలిసి మీరు అబద్ధం ఆడారు, దాన్ని నేను ఎందుకు ఆడాను అని ఇలాంటివి చెప్పకపోతే, యాక్చువల్ గా ఉన్న ఫ్యాక్ట్నే కానీ మీరు చూస్తే అది ఆనెస్టీవే. ఇలాంటి ఆనెస్టీలో ఎంతో సౌందర్యం ఉంది. ఆ బ్యూటీ ఎవరిని హత్య చేయదు. ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేవాడిని ఆ యథార్థాన్ని చెప్తున్నాం. మిస్టేక్ గా మనం చూడగలగాలి. మనం కారణాలు, ఎక్స్క్యూజెస్, మనం సమర్థించుకోవడాలు, ఇదంతా డిసానెస్టీ. ఇందులో సెల్ఫ్ పిటీ ఉంది, అంటే తన మీద తనకి జాలి. డిసానెస్టీ యొక్క డార్క్నెస్ సెల్ఫ్ పిటీ. అంటే వ్యక్తి నిరంకుశంగా అవ్వాలని కాదు, అలా అని అట్రాక్టివ్ గా అవ్వాలని కాదు. అటెంటివ్ గా ఉండాలంటే కేర్ చేయాలి, చూడగలగాలి. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నాలో ఉన్న నిజాయితీ లేనితనానికి సిగ్గు వేస్తుంది. ఏం చేయాలో తెలియక వచ్చాను దానికోసం. నా అసమర్థత దానికోసం ఏమైనా చేయడానికి నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఆ గిల్ట్తో నేను యుద్ధం చేస్తున్నాను, నిగ్రహిస్తున్నాను. దానివల్ల ఇతర సమస్యలు వస్తున్నాయి. నేను ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతి విషయాన్ని. మీరు చెప్పింది నేను ఒక సజెషన్ ఇస్తే దాని మీద ఎక్కువ ఆలోచించగలను. యాజ్ ఇట్ ఈజ్గా చూడండి. ఆ చూడడంలో కొత్తది అన్నది జరుగుతుంది. దాన్ని అతిగా మీరు ఆలోచిస్తే మళ్ళీ ఓల్డ్ ట్రాప్ లో పట్టుకోబడతారు. అంటే అర్థమైందా? అంటే నేను చెప్తుంది ఏంటంటే, నేను అసత్యం చెప్పాను అనేది చూడండి, కానీ దాన్ని సమర్థించుకోకండి. ఆ సమర్థించుకోవడమే నిజాయితీ లేని స్థితి. అలాగే ఎగ్జాంపుల్ ఇచ్చారు మణికుమారి గారు. అర్థమైందా? అంటే నిజాయితీ లేకుండా చాలా మంది జనం ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు రైట్ అని చెప్పడానికి, చేసిన రాంగ్ అని. అందులో మోసం ఉంటుంది, కాంపిటీషన్ ఉంది, పోల్చుకుంటూ ఉంది. వీటన్నిటి వల్ల మనిషి డిసానెస్ట్ గా అవుతాడు. తను ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడు.
తను ఇంకొకలా అవ్వాలి అనే ఈ సంఘర్షణలో వ్యక్తి డిసానెస్ట్ గా ప్రవర్తిస్తున్నాడు. అర్థమైందా? అంటే డిసానెస్ట్ అంటే ఏంటి? నిజాయితీ లేకుండా. అంటే మనము ఆవిడ వచ్చి నాకు డిసానెస్టీగా నేను ఉంటున్నాను, నా భర్త కూడా అలాగే, ఇది మామూలు అయిపోయిందండి. మాట ఇస్తారు, మాట నిలబెట్టుకోకపోవడం. అది ఆవిడ చక్కగా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇలా నోటింటి మాట చెప్తారు అంతే, ఒక్క మాట నిలబెట్టుకోరు, ఫీల్ అవ్వరు దానికి. నేను 7 గంటలకు వస్తానంటారు, రారు. రాలేకపోయినా ఒక ఫోన్ అయినా నేను రాలేకపోతున్నానని చేయరు. అలాగే మన క్లాస్ 7:30 అంటే 7:30 రావడానికి, 7:32కి రావడానికి ఫీల్ అవ్వరు. అది అలవాటు అయిపోయింది ఆ డిసానెస్టీ. అంటే మన జీవితంలో పార్సల్ గా అనైతికత అని నిజాయితీ లేకపోవడం అలవాటు అయిపోయింది. అది ఆవిడ చెప్తున్నారు, నా భర్త అలాంటి వాడే, మాటిస్తే నిలబెట్టుకోడు, అంటే ఏదో క్యాజువల్ గా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇది మన లైఫ్ అయిపోయింది. దానివల్ల ఏమిటి నష్టం? మనం ఎప్పుడు యథార్థతలో ఉండట్లేదు. దానివల్ల మనకి దుఃఖము, బాధ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే అలా ఎందుకు ఉండటం లేదంటే మనకి న్యాచురల్ అయిపోయింది. నిజాయితీ లేకుండా ఉండడం ఒక న్యాచురల్ థింగ్ అనమాట మనకి. ఇప్పుడు అమెరికాలో నరసింహం గారని ఉన్నారు, పొద్దున్నే వచ్చి చదువుతారు 5 గంటలు. ఆయన 10 నిమిషాలు లేటుగా వస్తే, ఇవాళ నేను 10 నిమిషాలు లేటుగా వస్తానని మెసేజ్ పెడతారు. మనం 10 నిమిషాలు ఏముంది, 10 నిమిషాలు లేట్ అయిపోతే నష్టం ఏంటని ఆలోచిస్తాం. అలాగా మన నిత్య జీవితంలో ఈ నిజాయితీ లేకపోవడాన్ని ఒక మామూలు హ్యాబిట్ అయిపోయింది మనకి. దానివల్ల ఎంత నష్టం అవుతుంది మనం చూడం. మన ఆధ్యాత్మిక జీవితానికి నిజాయితీ లేకపోవడం చాలా అడ్డు. మనం ఆధ్యాత్మిక జీవితం గడుపుతాం అంటాం, మనం ఏ పనిలోని ఒక మాట నిలబెట్టుకోము, ఒక నిజాయితీ ఉండదు. దానివల్ల మోసం అనేది మనకి ఇన్బిల్డ్ గా మనకు ఒక అసత్యం, మోసం ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి మన సంబంధ బాంధవ. అంటే ఆవిడ అదే చెప్తున్నారు, పిల్లల ఎడ్యుకేషన్ లో కూడా కాంపిటీషను, వాళ్ళని అధిగమించి వాళ్ళని నొక్కి పెట్టి, ఇవన్నీ మనకి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఉంటున్నాయి. అర్థమైందా టాపిక్ కొంచెమేనా? వస్తానండి అంటారు ఫలానా రోజు. ఆ రోజు రాకపోతే ఏమైపోయింది, రాకపోతే అని ఆలోచిస్తున్నారు కానీ ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. నా బిహేవియర్ లో నిజాయితీ కోల్పోతున్నానని ఆలోచించారు. ఆవిడ ఇవాళ టాపిక్ బాగా తెచ్చి అన్నారు, నా భర్తకి లేదు, నాకు లేదు నిజాయితీ. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగా, ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, దాన్ని ఏమని అవ్వాలి అనే దానికోసం వాళ్ళు అవ్వలేక ఆ సంఘర్షణలో అసత్యాలు ఆడుతూ ఉంటారు. వాట్ ఈజ్ అనే యథార్థం నుంచి వాట్ షుడ్ బి అనే దాంట్లో ఉంటారు. వసంత్ గారు మీకు అర్థమైందా? అంటే త్రికరణ శుద్ధి ఉండదు అనమాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి. అటువంటి లైఫ్ లో మనం ఎప్పుడు కూడా ఆ అనంతత్వ అనుభూతికి వెళ్ళలేము. యథార్థం అన్నదాన్ని మనం ఫేస్ చేయట్లేదు. నమస్తే అమ్మా. నమస్తే. అర్థమైంది. అంటే మనకి పాపం పుణ్యం అని మాత్రమే తెలుస్తాయి తప్ప, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎంత మనం క్యారెక్టర్ క్షీణించిపోతుంది అనేది గమనింపు ఉండకపోవడం ఇలాంటి వాటన్నిటికీ కారణం ఇప్పుడు నేను అనిపిస్తుంది. సామాన్యంగా ఇలాంటివే చెప్తూ ఉంటాను. ఇప్పుడు బాలభాస్కర్ గారు ఉన్నారు ఉదాహరణగా, అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే మీరు ఒకటి అంటారు, ఎప్పుడు నిలబెట్టుకోవట్లేదు అంటే, చిన్న విషయాలకి ఏంటండి అంటారు ఆయన. చిన్న విషయమా పెద్ద విషయమా కాదు, అంటే ఆ చిన్న విషయాలు పట్టుకుంటారే, అంటే తను జస్టిఫై చేసుకుంటూ ఉంటారు ఆల్వేస్ నేను రైట్ అని. అదే మనని ఆ మోసపూరితమైన బిహేవియర్ కదా.
అలాగ చిన్న చిన్న పాయింట్ చిన్న విషయాన్ని ఏంటండి అంత పెద్దది చేస్తారంటే విషయం చిన్నది, కానీ దీని వెనకాల ఉన్న పెద్ద కారణం గుర్తించకపోవడం పెద్ద సమస్య. అంటే ఏంటి నెగ్లిజెన్స్. అక్కడ కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చూపిస్తున్నారు కానీ అతను చేసిన చూడరు. అంటే దీని వల్ల ఏం జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఉన్న పురోభివృద్ధి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ కన్నింగ్, ఆ ఇంటర్నల్ కన్నింగ్ ఒక కామన్ థింగ్ అయిపోతుంది. ఆయన ఏమన్నారంటే అసత్యం చెప్పినా సపోర్ట్ చేసుకోవద్దు అన్నారు, జస్టిఫై చేసుకోవద్దు. అది రైట్ అని చెప్పుకోకుండా ఎస్ చెప్పడం జరిగింది. ఆ సత్యం అయిపోయింది చెప్పేసి అది ఆనెస్టీ అన్నారు. చెప్పేసి రిప్లై ఇచ్చిస్తే ఇంకా అక్కడికి దాన్ని మూల పడేస్తారు. కనీసపు ఆలోచనలో కూడా అది రాదు. ఇంకా అది పెద్ద సమస్య. అలవాటు అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్తారు, చేస్తారు, ఇంకోటి అది కామన్ థింగ్ అన్నమాట. అలాగే ఉంటారులే ప్రజలని, అలా అలవాటు చేసుకుంటున్నారు. అలా అవసరం ఏంటి? ఇప్పుడు ఆవిడ బాగానే పాయింట్అవుట్ చేసి చెప్పింది, నా జీవితంలో డిసానెస్టీ లేదు, నేను చాలా బాధపడుతున్నాను, గిల్టీగా ఫీల్ అవుతున్నాను. చెక్ చేసుకోవడం మొదలంటూ అయితే గ్రాడ్యువల్లీ మార్పు అదే వస్తుంది. బట్ ఎప్పుడైతే ఆలోచన కూడా అక్కర్లేదు అన్నట్టు మూల పడేస్తారో ఇంకా థాట్ ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అంటూ మొదటంతా కూడా ఆలోచన రహితమైన సౌందర్యం అని చూస్తున్నప్పుడు ఆలోచన అక్కడ ఉండదు. ఆలోచన లేనప్పుడే నిజమైన బ్యూటీ ఉంటుందని, ప్రేమ ఉంటుందని, ఆలోచనే మనని ప్రేమరహితంగా చేస్తుందని, మనని 4 వైపులా ఎటు అటు వెళ్ళేటట్టు. ఆలోచన ఎక్కడైతే ఎప్పుడైతే లేదో అక్కడ సంపూర్ణమైన సౌందర్యం ఉంటుంది అంటూ మొదట అవి చెప్పారు. తర్వాత లేడీ కోసం చెప్పారు. అంటే మనం ప్రతి క్షణం ఇలా ఉండడం ఎందుకు, అలా ఉండాల్సిన అవసరం లేదు కదా అని చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గానే ఉండగలం.